హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టేస్టీ వంశిక కుకింగ్ అండ్ టిప్ ఛానల్. ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాళ్ళందరికీ కూడా హార్ట్ఫుల్లీ కంగ్రాచులేషన్స్ అండ్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండి. ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకొని హార్ట్ఫుల్గా అయితే కోరుకుంటున్నాను. స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. ఏది బాగా నచ్చింది అనేది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి. టిప్ అయితే ది బెస్ట్ టిప్ అండి. ప్రతి ఒక్కరు కుకింగ్ చేసే ఇంట్లో ప్రతి ఒక్కరికి ఉపయోగపడే టిప్ అండి ఇది. ఒక పాత ప్లేట్ ఏదైనా ఉంటే అదైతే తీసుకొని పైన క్యాప్ ఏదైనా బాక్స్ అయితే తీసుకుని, నేను ఇక్కడ ఒక బాక్స్ అయితే తీసుకుని, మీరు లైన్ నైట్ బాక్స్ అయినా తీసుకోవచ్చండి. ఈ విధంగా మధ్యలోకి అయితే కట్ చేసేసి ఫెవిస్టిక్ కానివ్వండి, లేదంటే ఫెవిక్విక్ కానీ కొంచెం స్ట్రాంగ్గా ఉండేది ఏదైనా ఉందంటే గ్లూ కాకుండా ఇలాంటి ఫెవిస్టిక్ అంటించేస్తామనుకోండి, ఈ విధంగా ప్లేట్కి అంటించేసేయండి. గరిటెలు కూరలు వండుకునేటప్పుడు మన గరిటెలు పెట్టుకోవడానికి ఇలాంటి హోల్డర్లు అయితే రెడీ చేసుకోవచ్చండి ఇంట్లోని. ఇవైతే ఆన్లైన్లో అవైలబుల్లో ఉందండి. ఇప్పుడు మనకి ఆన్లైన్లో మనీ పెట్టుకొని అవసరం లేకుండా ఇంట్లో ఏదైనా పాతవి ప్లేట్స్ ఏమైనా ఉన్నాయంటే ఈ విధంగా తయారు చేసుకోవచ్చండి. నార్మల్గా ప్లేట్ పైన మన గరిటెలు అయితే పెట్టుకుంటూ ఉంటాం కదండి కర్రీస్ వండేటప్పుడు, ఆ విధంగా పెట్టుకుంటే ఏంటంటే గరిటెకి అంటుకుంటూ ఉంటుంది. అలా కాకుండా ఈ విధంగా సపరేట్గా బాక్స్ లాగా తయారు చేసుకున్నాం కాబట్టి గరిటెకి అంటుకోదు. అండ్ అలానే 4-5 గరిటెలు కూడా ఒకే ప్లేట్లు అయితే పెట్టేసుకోవచ్చు. ఐ హోప్ ఇటుపై అయితే నచ్చిందా అండి? ప్లీజ్ ఒకసారి ట్రై చేయండి. ఎవరికైనా యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం మీరు ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు. రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోని ఇలాంటి గరిటెల్ హోల్డర్ అనేది తయారు చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి గోల్డ్వి చైన్స్ కానివ్వండి, రింగ్స్ కానివ్వండి, బ్యాంగిల్స్ కానీ ఏమన్నా రెగ్యులర్గా వేసుకునే ఉంటాయి కదండి, అవి కొన్నిసార్లు సోపు వెళ్ళిపోతుంది, కొంచెం మురికి ఎక్కువగా ఉంది అనుకోండి. ఇంట్లో ఎలా నీట్గా క్లీన్ చేయాలో చూద్దామండి. దానికోసం గోరువెచ్చని నీళ్ళు అయితే తీసేసుకోవాలండి. మరి ఎక్కువ వేళ్ళు కూడా అవసరం లేదు. దానిలోనే ఒక పావు స్పూన్ సర్ఫ్, అలాగే కొంచెం పసుపు వేసేసి సర్ఫ్ అంతా వాటర్లో కలిసిపోయేలాగా బాగా కలిపేసేసుకొని ఒక పావు గంట అండి, ఎక్కువసేపు కూడా అవసరం లేదు. ఏవైతే మురికి ఎక్కువగా ఉన్నాయో మనం క్లీన్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ జ్యువెలరీ మొత్తాన్ని ఈ పావు గంట వాటర్లో వేసేసి పావు గంట తర్వాత బ్రష్ ఏదైనా సాఫ్ట్ బ్రజిల్స్ ఉన్నది మాత్రమే తీసేసుకొని ఈ విధంగా మనం బ్రష్ తోటి చైన్ కనుక క్లీన్ చేసుకున్నామే అనుకోండి, మురికి అనేది లేకుండా ఉంటుంది, మంచి షైనింగ్ కూడా ఉంటుందండి. మధ్యలో మీరు ఏం చేస్తారు అంటే ఆ వాటర్ తోటి కనుక క్లీన్ చేసుకుంటూ ఉన్నాం, ఇదే విధంగా తడుపుకుంటూ క్లీన్ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, మురికి అనేది పోయి చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతుంది. ఇక్కడ నేను తర్వాత మొత్తం నీట్గా వాష్ చేసుకున్న తర్వాత వాటర్తో కనుక క్లీన్ చేస్తున్నాను చూపిస్తున్నాను చూడండి, చాలా షైనింగ్ అయితే ఉంటుంది, మురికి అనేది కూడా లేకుండా అయితే ఉంటుంది. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందా అండి? మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి చలికాలంలో కానివ్వండి, లేదంటే వర్షాకాలంలో కానివ్వండి, కొన్ని బోర్డ్స్ ఏంటి అని అంటే మనకి షాక్ వస్తుంది అని భయం వేస్తూ ఉంటుంది కదండి. అలా ఇన్ కేస్ మీకు ఇంట్లో కనుక షాక్ వస్తుంది, కరెంట్ షాక్ కొట్టే ఛాన్స్ ఉంది అని తెలిసిన స్విచ్ బోర్డ్ ఏదైనా స్విచ్ ఆన్ చేసుకోవాలి, ఆఫ్ చేసుకోవాలి అనుకోండి, ఆ టైంలో వుడెన్ గరిటె తీసుకొని చెప్పులు వేసుకొని కనుక ఈ విధంగా స్విచ్ ఆన్ అండ్ ఆఫ్ చేసుకున్నారే అనుకోండి, మనకి షాక్ అనేది కొట్టకుండా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఎగ్స్ అనేది పాతవి ఉన్నప్పుడు కొన్నిసార్లు కొత్తవి తెచ్చుకుంటూ ఉంటాం కదండి. ఫ్రెష్వి తెచ్చుకున్నప్పుడు ఏంటంటే పాతవి త్వరగా మనం వండుకోవాలి అనుకుంటే మాత్రం ఇలా అన్నిట్లో కలిపి పెట్టేసినప్పుడు తెలియదు కదండి మనకి పాతవి ఏవో ఇప్పుడు ఫ్రెష్గా తీసుకొచ్చినవో. అలా మనకి ఈజీగా గుర్తుండాలంటే స్టిక్కర్ ఉంటుంది కదండి, స్టిక్కర్ కనుక పాత వాటికి పెట్టేసాము అనుకోండి, వీటిని త్వరగా బాయిల్ చేసుకోవడానికి మనకి ఈజీగా అయితే ఉంటుందండి. అండ్ అలానే ఇదే స్టిక్కర్ని మళ్ళీ అక్కడే పెట్టేసాము అనుకోండి, మళ్ళీ రిపీటెడ్గా సేమ్ ఇలా ప్రాబ్లం వచ్చినప్పుడు సేమ్ అలాగే పాత వాటికి అయితే పెట్టేసుకోవచ్చండి. ప్రతిసారి మనం కొత్త స్టిక్కర్ తీసే బదులు ఒక్కసారి పెట్టింది అలా సైడ్కి పెట్టేసాము అనుకోండి, మళ్ళీ నెక్స్ట్ టైం కూడా ఇదే స్టిక్కర్ని అయితే ఈజీగా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందా అండి? మీకు నచ్చితే కనుక ప్లీజ్ మీకు ఏది బాగా నచ్చింది అనేది కూడా కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి బాటిల్ని ఈ విధంగా కట్ చేసేసానండి. దీని లోపల ఏంటంటే స్క్రబ్బర్స్ కనుక పెట్టేసుకున్నామే అనుకోండి, మనకి వాటర్ ఏదైనా స్క్రబ్బర్స్ లోపల ఉన్నా కానివ్వండి బయటికి క్యాప్ ద్వారా ఈజీగా అయితే వచ్చేస్తాయండి. మనం డైరెక్ట్గా సోప్ బాక్స్లో కనుక ఇవన్నీ పెట్టేసుకున్నాం అనుకోండి, స్క్రబ్బర్స్కి అంతా కూడా సోప్ అంటుకుంటూ ఉంటుంది, దీని లోపల వాటర్ అంతా సోపులోకి వెళ్ళి సోపు కూడా త్వరగా అరిగిపోతూ ఉంటుంది. అలా కాకుండా స్క్రబ్బర్స్ని ఈ విధంగా సపరేట్గా కనుక పెట్టేసుకున్నాం అనుకోండి, వాటర్ అనేవి స్క్రబ్బర్స్లో లేకుండా ఉంటాయండి, సోపు కూడా అంటకుండా అయితే ఉంటుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి క్యారెట్ పీల్ తీయాలి అని అనుకోండి, మనకి పీలరే ఉండాల్సిన అవసరమే లేదండి. ఆ టైంలో మీకు పీలర్ అవైలబుల్ లేకపోయినా కానివ్వండి, వాటర్ బాటిల్ క్యాప్స్ అయితే ఉంటాయి కదండి, క్యాప్స్ తోటి మనకి ఈజీగా పీల్ అనేది వచ్చేస్తుందండి. మనకి పీలర్తో కనుక పీల్ తీసాము అనుకోండి క్యారెట్ అది కొంచెం అనేది క్యారెట్ కూడా వచ్చేస్తుంది ఎక్స్ట్రా. అలా కాకుండా ఇలా క్యాప్తో కనుక తీసి చూడండి మీరు ఒకసారి, మనకి క్యారెట్ అనేది కొంచెం కూడా రాదండి, ఓన్లీ పీల్ మాత్రమే వచ్చేస్తుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనకి స్క్రూలు కొట్టుకోవడానికి దీన్ని అయితే ఉపయోగిస్తాం కదండి. అయితే కొన్నిసార్లు ఏమవుతుందంటే స్క్రూ ఒక దగ్గర ఉంటుంది, ఇది ఒక దగ్గర ఉంటుంది, మనకు అవసరమైనప్పుడు అస్సలే కనిపించవు కదండి. అలా జరగకుండా ఉండాలి అని అనుకుంటే మాత్రం ఈ విధంగా యూజ్ అంతా రబ్బర్ బ్యాండ్ పెట్టేస్తే మనకు అవసరమైన స్క్రూలు కనుక ఒక 5-6 కనుక దీనికే ఉంచేసాము అనుకోండి,
అనుకోండి మనకి అవసరమైనప్పుడు ఈజీగా అయితే కనిపిస్తాయండి. అండ్ అలానే పైకి కనుక ఎక్కేసి మనం ఎప్పుడైనా సరే స్క్రూ కొట్టాలి అనుకోండి, ఈ విధంగా పెట్టుకున్నా కూడా మనకి ఈజీగా అయితే స్క్రూలు కూడా తీసుకోవడానికి అయితే ఉంటుంది. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని అనుకోండి. నచ్చితే కానీ ప్లీజ్ పక్కన బెల్ సింబల్ అయితే యాక్టివేషన్లో ఉంచుకొని ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక టిష్యూ పేపర్ కానివ్వండి, లేదంటే వెట్ వైప్స్ ఉంటుంది కదండి, ఆ వెట్ వైప్స్ కొంచెం అంటే కొంచెం బియ్యం వేసేసి పర్ఫ్యూమ్ ఏదైనా పర్లేదండి మీరు ఇంట్లో వాడుకునేది, ఈ విధంగా పర్ఫ్యూమ్లో కనుక పెట్టేసేసి యూజ్ అంతా రబ్బర్ బ్యాండ్గా పెట్టేసి మన కబోర్డ్లో కానివ్వండి, లేదంటే బీరువాలో కనుక బట్టల దగ్గరికి పెట్టేసామో అనుకోండి, చలికాలంలో ఏంటంటే బట్టలు సరిగా ఆరవు కదండి ఎక్కువ ఎండ రాకపోవడం వల్ల, అలాంటప్పుడు కొంచెం స్మెల్ అనేది వస్తూ ఉంది అనుకోండి, ఈ విధంగా రైస్ కనుక పెట్టేసామనుకోండి పర్ఫ్యూమ్ చేసేసేసి ఆ స్మెల్ అనేది లేకుండా అవుతుంది. 10 డేస్కి ఒకసారి కానివ్వండి, లేదంటారా 15 డేస్కి ఒకసారి కానివ్వండి, దీని లోపల రైస్ అనేది చేంజ్ చేస్తున్నారు అనుకోండి, మనకి ఆ స్మెల్ అనేది లేకుండా అయితే ఉంటుంది. టిప్స్ అని యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. ఇవేనండి ఈరోజు టిప్స్ ట్రిక్స్. యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఈ టిప్స్ అని ఒకసారి ట్రై చేయండి. ఏది బాగా నచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకుండా. రేపటి వీడియోలో మంచి మంచి టిప్స్ వస్తే మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ అందరూ అయితే హ్యాపీగా ఉండాలని హార్ట్ఫుల్గా అయితే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్.